హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక అందమైన ఫ్రూట్ టౌన్లో కొత్తగా పెళ్లి అయిన జంట ఉండేది. వాళ్ళు యాపిల్ అండ్ బనానా. యాపిల్ నీట్, పర్ఫెక్ట్ ప్లానింగ్ లవర్, ఇంకా బనానా చిల్, లేజీ, ఫన్ లవింగ్. యాపిల్ నీట్ అండ్ పర్ఫెక్ట్గా ఉండేది, ఇంకా బనానా చిల్ అయ్యేది, లేజీగా కూడా ఉండేది, కానీ కొంచెం లవింగ్గా కూడా ఉండేది. పెళ్లి మొదటి రోజు నుంచి వాళ్ళ మధ్య క్యూట్గా గొడవలు కూడా మొదలయ్యాయి. ఒక ఉదయం యాపిల్ కిచెన్లో పని చేస్తూ కోపంగా పిలిచింది. బనానా, నువ్వింకా నిద్రపోతున్నావా? వీకెండ్ కదా, కాస్త రిలాక్స్ అవుదాం. యాపిల్ కోపంగా చెప్పింది. నీకు ప్రతిరోజు వీకెండ్ లాగే అంటండి. ఇంకా బనానా నవ్వుతూ చెప్పాడు. లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా. మరో రోజు యాపిల్ ఇంటిని క్లీన్ చేస్తూ ఉంది. బనానా సోఫా మీద కార్టూన్స్ చూస్తున్నాడు. ఇంటి పనుల్లో కూడా సహాయం చేయొచ్చు కదా నేను మారల్ సపోర్ట్ ఇస్తున్నాను అని. ఇంకా యాపిల్ కోపంగా బ్రూమ్ని ఇచ్చింది, అంటే చీపురు. ఇది ప్రాక్టికల్ సపోర్ట్ అన్నమాట. ఫ్రూట్ టౌన్లో వాళ్ళ ఫైట్స్ అందరికీ ఎంటర్టైన్మెంట్గా అయిపోయాయి. ఇంకా గ్రిప్స్ నవ్వుతూ అన్నాయి, మీ ఇద్దరు రోజు ఫైటింగ్ షో పెడుతున్నారు, మాకు చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది అని అన్నారు. ఒకరోజు పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. యాపిల్ అన్నది, నువ్వు బాధ్యత తీసుకోవో. నువ్వు చాలా స్ట్రిక్ట్ గా ఉంటావు. ఇద్దరు మాట్లాడకుండా వేరువేరుగా ఉండిపోయారు. ఆ రాత్రి భారీ గాలి తుఫాన్ వచ్చింది. ఇంకా ఫ్రూట్ టౌన్లో పవర్ కూడా పోయింది. యాపిల్ భయపడింది, కానీ బయటకు మాత్రం చూపలేదు. బనానా కూడా భయపడ్డాడు, కానీ స్ట్రాంగ్గా నటించాడు. ఇంకా యాపిల్ వారి ఇంటి పైకప్పు కొంచెం డ్యామేజ్ అయ్యింది. అయితే యాపిల్ టెన్షన్గా చెప్పింది, ఇప్పుడు ఏమి చేయాలి? అప్పుడు బనానా వెంటనే పని మొదలు పెట్టాడు. బనానా అన్నాడు, నువ్వు లైట్ పట్టుకో, నేను రిపేర్ చేస్తాను. యాపిల్ ఆశ్చర్యంగా చూసింది. రిపేర్ చేస్తూ బనానా జారి పడ్డాడు. యాపిల్ వెంటనే అతన్ని పట్టుకుంది. బనానా నవ్వుతూ అన్నాడు, చూసావా, నేను లేజీ అయినా నేను వదలను. నేను స్ట్రిక్ట్ అయినా నీ గురించి ఎక్కువగా కేర్ చేస్తాను. ఇంకా తుఫాన్ తర్వాత ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. యాపిల్ చెప్పింది, మనిద్దరం వేరేలా ఉన్నాం, కానీ కలిసి ఉంటే పర్ఫెక్ట్. అప్పుడు బనానా నవ్వుతూ అన్నాడు, నువ్వు ప్లానింగ్, నేను ఫన్. అదే మన స్ట్రెంగ్త్. మనం ఎంత గొడవ పడ్డా ఇద్దరం దూరం అవ్వము. ఎందుకంటే నువ్వు లేకపోతే నేను లేను. నా లేజీని తగ్గిస్తాను, నన్ను క్షమించు. మరుసటి రోజు ఫ్రూట్ టౌన్లో కపుల్స్ కాంపిటీషన్ జరిగింది. ఇంకా అందులో టాస్క్ అనేవి కూడా ఉంటాయి. అయితే బెస్ట్ టీమ్ వర్క్ కపుల్ కూడా ఉంది. ఇంకా అందరూ యాపిల్ అండ్ బనానాని జోక్గా నామినేట్ చేశారు. కానీ కాంపిటీషన్లో యాపిల్ ప్లానింగ్ చేసింది, ఇంకా బనానా క్రియేటివ్గా ఐడియాస్ కూడా ఇచ్చాడు. ఇద్దరు కలిసి కాంపిటీషన్ని చివరికి గెలిచారు. బనానా స్టేజ్ మీద చెప్పాడు, మ్యారేజ్ అంటే గొడవలు లేకపోవడం కాదు, గొడవల తర్వాత కలిసి నవ్వుకోవడం. ఎంత గొడవ పడ్డా అవి కేవలం కొద్దిసేపు వరకే ఉండాలి, చీకటయ్యేలోపు కలిసిపోవాలి. జీవితంలో గొడవలు కేవలం వచ్చిపోతాయి, కానీ సోల్మేట్ పోతే తిరిగి రాదు. ఇంకా ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, డిఫరెన్స్ డిస్ట్రాయ్ ద రిలేషన్షిప్ కాదు, డిఫరెన్స్ కలిసి ఉంటే రిలేషన్షిప్ కూడా స్ట్రాంగ్ గా అవుతుంది. ప్రేమ అంటే పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు, పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.